మీరు ఇచ్చిన 1000 రూపీస్ లో నేను 400 రూపీస్ ప్లే చేస్తే నాకు 350 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును, ఇంకా నేను ఇంకా 600 ప్లే చేయలే. ఓకే, మీరు ఇచ్చిన అమౌంట్ లో నేను ఓన్లీ 400 మాత్రమే ప్లే చేసిన. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఆడాలనుకుంటున్నా, సో నేనే నంబర్ సెలెక్ట్ చేస్తా, నేనే అన్ని సెలెక్ట్ చేస్తా. ఓకే, ఓకేనా? విన్ అవుతుందా? నేనున్నా కదా నీ పక్కల, నేను నీకు చూపించినట్టునే కదా నువ్వు చేసేది. సరే, ఇగో స్మాల్ వద్దు, ఓకే, పైన బిగ్ ఉందా? సరే, ఇప్పుడు మీకు ఏదనిపిస్తుంది మీరు చెప్పండి ఒకసారి. నేను స్మాల్ వెళ్తా. సరే, స్మాల్ మీద సెలెక్ట్ చేయండి. ఓన్లీ 100 రూపీస్. మీరు ఇచ్చింది ఎంత? నాకు 1000 రూపీస్. 1000 రూపీస్ లో నేను ప్లే చేసేది 100 రూపీస్. ప్లే చేయండి, కొట్టండి. మీరు ఎంత వేసారంటే ఇప్పుడు 100 రూపీస్ వేసారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీకు 100 విన్ అయింది అనుకో, మీకు 96 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 4 రూపీస్ చార్జెస్ కట్ అయ్యి మీకు 96 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ గా 196 రూపీస్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు ఇచ్చిన స్మాల్ రాలేదంటే, నువ్వు ఏ సెలెక్ట్ చేసిన, ఏ సెలెక్ట్ చేయలేదు కదా, నెంబర్ సెలెక్ట్ చేయలే. నేను ఏమని చెప్పాను, చాలా మంది నెంబర్లు ఆడతారు. ఏడగా ఇప్పుడు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ నెంబర్ మీద ప్లే చేసిన, అప్పుడు ఏమవుతుందంటే విన్ అయింది అనుకో, అమౌంట్ కి 1 కి 3 అమౌంట్ వస్తుంది మనకి. ఓకే, కానీ నేను నెంబర్ సెలెక్ట్ చేయలే, నేను నెంబర్లు ఆడను, ఓన్లీ ఈ ఆప్షన్స్ లోనే ఆడతాను. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 100 పెట్టినా. మీరు పెట్టింది స్మాల్, ఇప్పుడు వచ్చింది ఎంత? 196. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ లో నాకు ఆల్రెడీ దగ్గర 410 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును, ఇంకా 90 రూపీస్ అయితే మీరు ఇచ్చిన 1500 మీకు ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇచ్చింది ఇప్పుడు మీ ముందరనే నేను గెలిచింది ఒకసారి 300 వేసి 588 గెలిచిన. ఓకే, మళ్ళీ ఎంత 100 రూపీస్ వేసి మళ్ళీ 196 గెలిచిన. కాదు, నువ్వు ఇట్లా ఆడి ఇట్లా పైసలు ఈజీగా వస్తాయని చెప్తున్నావు అని పిచ్చిలేస్తుంది నాకు. మరి అందరికి జనాలకి ఇప్పుడు చాలా మంది ఇది వస్తున్నాయని తెలిసి చాలా మంది అమౌంట్ పెడతారు. ఓకే, అలా చాలా మంది అలా అమౌంట్ పెట్టినాక అంటే నీలాగా ట్రిక్స్ ఉన్నోడు ఆడాలి, ఇంకా ఆడాలి. రాజు చెప్తుంటే నేను ఎగ్జైట్మెంట్ అయిపోతున్నా, ఎందుకంటే ఇట్లా ఏం లేదు, ఇట్లా గేమ్ జస్ట్ ఆ స్మాల్ అవి అనే ఆప్షన్లు చెప్తున్నా, జస్ట్ అవి నొక్కంగానే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది రియల్ అయినా అసలు బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు దాని నుంచి చూపిద్దాం. నీకు మళ్ళీ నెంబరింగ్ వస్తుంది, అంటే టైమింగ్ అయిపోతుంది. వదిలేయాలా? వదిలేయండి. 1 నిమిషానికి మీరు అమౌంట్ ప్లే చేయాలని చూపిస్తుంది. 60 సెకండ్స్ లా 5 సెకండ్స్ స్టాప్ చేయాలా, 5 సెకండ్స్ లోపల స్టాప్ చేయాలా. ఇంకా 55 సెకండ్స్ లోపల మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, 1,00,000 పెట్టినా సరే, 1 లాక్ పెట్టినా సరే, మీరు బిగ్ మీద పెడితే ఒకసారి 1,00,000 పెడదామా? 1,00,000 పెడదామా? ₹1,00,000 తీసుకురండి, పెట్టిస్తా. నేను పెట్టి గెలిపిస్తా. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను గెలిపిస్తాను. 1,00,000 పెడితే ఎంత వస్తుంది? 1,00,000 పెడితే ఎంత విన్ అవుతాం? 1,00,000 పెడితే 96,000 విన్ అవుతారు. బట్ విన్ అవుతేనే ₹1,00,000 ఒకటేసారి పెట్టకూడదు. చాలా మంది ఇదే ₹1,00,000 పెడితే 96,000 వస్తాయి, అయిపోయి సగం అప్పి ఎగిరిపోతుంది అనుకుంటారు. అయితే నీ ట్రిక్ నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు 10, 100 ఇట్లా ఉన్నాయి కదా, అవును, 100 లో ఎవడు పెట్టాడు అనుకుంటా, అదే మనం పెడుతున్నాం. సో నువ్వు 100 పెట్టి అట్లా 96 విన్ అవుతా ఉంటావు. అంటే 190లో పెడితే నీకు 96 వస్తాయి, అంతేనా? అంటే 96,000 వస్తాయి. అంటే నీకు ఎన్ని నిమిషాలు ఆడికి 100 పెట్టాలంటున్నావు కదా, ఎన్ని నిమిషాలు వస్తుంది ఆడికి? 1 గంట అవుతుందేమో, 1.5 గంటలు అవుతుంది, 1.5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక లాజిక్ వేస్తా. మనం కంటిన్యూగా 100 సార్లు విన్ అవ్వం. ఓకే, అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే 10 పోతుంది, 30, 90, 270 కాడికి వచ్చి విన్ అవుతాం. అంటే మినిమం మనకు ఒక 3-4 స్టెప్స్ లోపల విన్ అవుతాం. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు మనం 3 టైమ్స్ ఆడినాం, 3 టైమ్స్ విన్ అయినాం కదా, 4 టైమ్స్ ఆడినా 4 టైమ్స్ విన్ అయినాం. అదే 4 టైమ్స్, అదే నువ్వు ఒకసారి అన్నావు, నేను నా దగ్గరకు వచ్చినాక 3 సార్లు ఆడినాం, అంటే విన్ అయినాం. అంటే నాకు లాజిక్ తెలుసు అక్కడ. అంటే నేను లాజిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 5 టైమ్స్ లో 2 టైమ్స్ మాత్రమే లాస్ అవుతానేమో, 3 టైమ్స్ విన్ అవుతా. అంటే నేను ప్రాఫిట్ తీసుకుంటే తప్ప లాస్ ఉండదు ఇక్కడ. నేను అదే అంటే నేను 1500 అడిగినా కాబట్టి నువ్వు 1500 కి అనుకున్నావు, బట్ నువ్వు 1000 పెట్టి 200 వచ్చినా చాలు అనుకుంటే ఇక చాలు, ఇంకా చాలు అంతే. అంటే ఒకసారి పోతాయి అనుకుంటే పోతాయి అని అంటావు. పోతాయి ఏదో ఇది ఫోనే కానీ ఏదో డబ్బులు బాగానే సంపాదించి పెడుతున్నట్టుంది కానీ కానీ జనాలు అంటే నువ్వు చెప్తుంటేనేమో ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మీకు పోయితే 1500 ఇచ్చేస్తా, అంటే నాకు ఇక్కడ అకౌంట్ లో పడతాయి. ఓకే, నేను అకౌంట్ లో వేసుకుని నా బ్యాంక్ ఇచ్చింటా, నా బ్యాంక్ లో వేసుకుని నాకు అమౌంట్ క్రెడిట్ అవ్వగానే మీకు ఫోన్ చేయమన్నా చేస్తా, క్యాష్ ఇవ్వమన్నా క్యాష్ ఇచ్చిపోతా. ఏమొద్దు, నాకు ఇచ్చేసి ఇస్తా ఖచ్చితంగా. బెట్టింగ్ లేదు, నాకు బెట్టింగ్ ఆడాలని లేదు. సో నువ్వు విన్ అయిన పైసలు నువ్వే తీసుకో, నాకొద్దు. సో నా 1000 నేను తీసుకున్నా, ఎందుకంటే నేను మా వ్యూవర్స్ కి నేను వాళ్ళకి బెట్టింగ్ ఆడండి అని చెప్పినట్టయితే. సో అంటే ఇట్లాంటి ట్రిక్స్ తెలిసిన వాళ్ళే ఆడితే బెటర్. సో అందరు ఆడితే మన చాలా మంది ఏం చేస్తుంటారంటే, నేను ఈ యాప్ లో 1,00,000-2 లక్షలు సంపాదించాలని ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో లేదంటే యూట్యూబ్ లో పెట్టంగానే ఎగేసుకుని మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ని ఓపెన్ చేసి చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా మంది జీవితాలు నాశనం చేసుకుని ఉంటారు. బట్ నేను చెప్తా, ఎవరికి చెప్తా, ఆడండి అంట, ఎవరిని ఆడండి అంట, ఎవరు పడితే వాళ్ళు కాదు. సిక్కం
గోవా లాంటి ప్లేస్ కి వెళ్ళి ఎవరైతే ఆడాలని ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఆడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తా. అంటే అక్కడికి వెళ్ళమని ఎందుకంటున్నావు? అక్కడ లీగల్ గా ఇల్లీగల్ కాదు, అక్కడ లీగల్ ఓకే, అక్కడ లీగల్ గా నడుస్తుంది కాబట్టి అక్కడికి ఎవరైతే ఆడాలని అనుకుంటారో సో వాళ్ళకి మాత్రమే నేను చెప్తా. మీరు అందరు ఆడండి మీకు ప్రాఫిట్ వస్తుందని నేను ఏ వీడియోలో చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పిన ప్రతి ఒక్కరికి అదే. గోవా నువ్వు చెప్పొద్దు కూడా, ఎందుకంటే నువ్వు విన్ అయినట్టు అందరు విన్ అవ్వగారు కదా, నేనే చెప్తా. అందరూ విన్ అవ్వలేరు, ఖచ్చితంగా లాస్ అవుతారు. కానీ కొద్దిసేపు నా మైండ్ అంతా పిచ్చిలేసింది. ఎందుకంటే ఒక మనిషి మన ముంగట్నే 500-600 సంపాదించేస్తుండంటే జస్ట్ కూర్చున్నంత సేపట్ల. సో ఈ 200-300కి బయట హైదరాబాద్లో అడ్డాలు ఉంటాయి, కూలీల అడ్డాలు. పాపం వాళ్ళు వెళ్ళి 12 గంటలు అట్లా కష్టపడితే వాళ్ళకి 300 అట్లా వస్తాయి. సో అంటే ఇవి ట్రాక్టర్ మొత్తం మోస్తే నాకు 500 ఇస్తుంటాను 2 ఫ్లోర్ల బిల్డింగ్ కి. విజయవాడలో నేను పని చేస్తుంటే మా అమ్మ నాయన వరుసకు పోయి ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక 500కి ఒక ట్రాక్టర్ ఇసుక 2 ఫ్లోర్కి మొయ్యాల. ఇప్పటికైనా చిన్నగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా మోస్తుంటే. చిన్నగా ఒక దగ్గర ఒక 6-5 ఇయర్స్ దాకా మేకలే కాసాను నేను. మా నాయన ఇప్పించిన దాంట్లోతో కాసాను. 3 years గా హోటల్లోనే పనిచేస్తాను. సో ఎప్పటి నుంచి పని చేసినావు నీ ఏజ్లో? ఏ ఏజ్ ఉన్నప్పుడు హోటల్లో పని చేసినావు? నేను సుమారు నాకు ఒక 18 ఏళ్ళు రాగానే స్టార్ట్ చేసిన. 18 ఏళ్ళు రాగానే హోటల్లో చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసా, బట్ మధ్యలో చదువుకునికి పంపించారు. అంటే 1 సంవత్సరం చదవడం ఓసారు. ఎంతమంది మీరు మొత్తం? నేను ఒక్కడవే కొడుకుని, సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. ఒక్కడవే నువ్వు? ఇక అమ్మ నాన్న నువ్వు అంతే? నేను. నాన్న ఏం చేస్తాడు? నాయన వ్యవసాయం చూసుకుంటాడు, లేదంటే మేకలు తెచ్చుకుంటాడు, మేకలు కాసుకుంటాడు. నేను ఈ స్థాయికి వచ్చినా కూడా నేను అదే పనులనే ఉంటా తప్ప నేనైతే ఇంకా కుసుని తినంత ఓపిక నాకు లేదు, నేను మేకలు కాసుకుంటా అంటాడు ఇప్పటికైనా. ఓకే. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే. అయితే మీరు గుడిసెలో ఉండేనంట 2019 వరకు గుడిసెలోనే ఉన్నారా? అవును. 2020లో కూడా సగం వరకు, అంటే జూన్ వరకు గుడిసెలోనే ఉన్నాం. 2020 జూన్ వరకు గుడిసెలోనే ఉన్నాం. దాని తర్వాత 2 floors బిల్డింగ్ కట్టినా. దీనివల్లనే గోవాకి ఎప్పటికైతే పోయానో అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకుని వచ్చి అక్కడ నుంచి. చాలా మంది కొంతమంది నన్ను ఎదవడిచారు, నువ్వు ఇట్లా ఆన్లైన్లో సంపాదిస్తున్నావు కదా, అవన్నీ ఇల్లీగల్, సైబర్ క్రైమ్ లో చెప్తాను, వెళ్ళి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోతారు, ఇల్లు సీల్ చేపిస్తాము, అది చేపిస్తామని చాలా మంది నన్ను భయపడిచారు. బట్ నేను అందరికి ఎదవలే. మా ఓనర్ ఇప్పటికైనా, నేను ఒకప్పుడు హోటల్లో పనిచేసే 3 years అతనే చెప్పేవాడు, రాజు నువ్వు మంచిగుంటే నాకు చాలు రాజు అని. ఇప్పటికైనా నేను నమ్మింది అతను తప్ప ఎవరిని నమ్మలేదు. నాకు సపోర్ట్ ఇచ్చింది, ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నా ఓనర్. నేను ఒకప్పుడు పనిచేసిన హోటల్ ఆయననే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. ఆయన వీడు నాతో, ఇప్పుడు నేను ఆయనకన్నా డబల్ ఉన్నా. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇప్పుడు ఆయనకన్నా డబల్ అయిపోయినా, కానీ నేను ఇప్పటికైనా యాడిపోయినా అతను నా ఓనర్. అతని నుంచి నేను పైకి ఎదిగిన. అతనితో ఇప్పటికైనా తన ఇంట్లో ఫంక్షన్ ఉంటే నన్ను ఖచ్చితంగా పిలుస్తాడు, తొలుకుని పోతాడు ఇంటికి అందుకొచ్చి. కానీ ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కదా, సో చాలా మంది ఆడి మోసపోయి సూసైడ్లు వేసుకుని ఇవన్నీ వేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు నువ్వు పాపం ట్రిక్స్ ఇవ్వచ్చు కదా? చెప్తా, ఒక్కటే చెప్తా, ఆడకండి అని చెప్తా. ఇప్పటికైనా చెప్తావా? బెస్ట్. ఎందుకు చెప్తానంటే కూడా దీనికి సమాధానం ఉంది నాతో. మైండ్ అనేది ఇప్పుడు నేను చెప్పేది ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తా వాళ్ళకి, మీరు ఈ విధంగా ఆడండి, మీరు గెలుచుకుంటారని నేను చెప్తా. కానీ గేమ్ ఏమేమి చేస్తారంటే నేను చెప్పే మాటలని తీసేపిచ్చేలా చేస్తుంది. అమౌంట్ వేరే వాళ్ళ కడపై బాకీ తీసుకుని వచ్చి ఇందులో పెట్టాలనిపిస్తుంది. ఆస్తి ఉంటే ఆస్తి అమ్మాలనిపిస్తుంది, బంగారం ఉంటే బంగారం తాకట్టు పెట్టాలనిపిస్తుంది దాంట్లో. ఆ గేమింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పోతేనే స్టార్ట్ అవుతుంది మనకు బొగులం. మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మన 10,000 పోయినాయి ఇంట్లో. ఫర్ ఎవరైనా చాలా మంది నాకు మెసేజ్ చేశారు, చాలా మంది. ఎవరు చేశారంటే స్టూడెంట్స్, అన్న ఇట్లా మేము ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నామన్నా మా కాలేజ్ ఫీజుకి లేదు. చాలా మంది ఇప్పటికైనా నా మెసేజ్లో చూపిస్తా. ఇప్పటికైనా చాలా మంది, సుమారుగా 80% మంది నేను అందరూ పెట్టింది ఒకటే, ఆడకండినే పెట్టా. అయితే ఇంకో విషయం మీకు ఏం చెప్పాలంటే, మనోడు ఎర్నింగ్ రాజ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి వీడియోస్ చేయడం అవి ఒకసారి నేను చూడడం జరిగింది. చూసి అసలు ఎంతమంది మోసపోతున్నారు కదా, అంటే ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అనుకున్నా, చూసి వదిలేసిన. దాని తర్వాత మళ్ళీ ఎవరికో హెల్ప్ చేసినట్టు నేను ఎర్నింగ్ చేసిన మనీలోనే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, నాకు వస్తే చాలు అని అనుకునే జనరేషన్ లో ఇప్పుడు నేను సంపాదించి చాలా మందికి ఎలివేషన్. ఒకరికి ఇల్లే కట్టించేసిన, నాకు వచ్చిన మనీలో ఇల్లు కట్టించిన, ఒకరికి ఇల్లే కట్టించేసా. ఇప్పుడు వాళ్ళకి గద్వాల్లోనే కాదు. ఇప్పుడు నువ్వు దీంట్లో ఎర్నింగ్ చేసి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు. దాని తర్వాత నీ పెళ్లి చేసుకున్నావు రీసెంట్ గా. చేసుకున్నా. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి నీకు? ఒక 4-5 ఉన్నాయి. కొన్నా.
గుడిసెలో ఉన్నా నువ్వు ఇప్పటికి 4-5 lakhs కొన్నా. ఓకే 2014 లోనే నేను ఊర్లోకి వస్తే వీడు మా ఓడు కాదన్న వాళ్ళు ఇప్పుడు నాతోనికి వస్తున్నారు. ఇప్పటికైనా నన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పటికైనా ఎగతాళి చేస్తున్నారు, అదే ప్లేస్ లో ఉన్నారు. కానీ నేను మాత్రం ఆ ప్లేస్ లేకుండా ఇప్పటికీ ఈ ప్లేస్కి వచ్చిన. గుడ్స్లో ఉన్నోడిని, ఏం భూమి నాకు లేనోడిని ఇప్పుడు నన్ను తీసేసుకుని కూడా వాళ్ళు అందరు ఇప్పటికైనా కొంతమంది నా మీద చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆనే ఉన్నారు. నేను మాత్రం ఇప్పుడు ఇంకా పెరుగుతున్నా కానీ వాళ్ళని చూసి నేను ఆగిపోలే. ఓకే చాలా మంది నన్ను ఆ పనికి వచ్చినారు కానీ నన్ను ఆదుకునిందంటే మా ఓనర్. నీకు నేను సపోర్ట్ ఉంటా రాజు, ఎప్పటికైనా ఆడికైనా సరే అని. ఓకే చాలా మంది నా మీదకి వస్తే కూడా మా ఓనర్ వచ్చి నన్ను వాళ్ళ మీదకి పోతే మాత్రం ఖచ్చితంగా చికెన్ ముక్కలాగా నరికిపోతామని కూడా భయపడిచ్చినారు. నా జోలికి వస్తే కూడా నేను నమ్మిందంటే వాళ్ళని. ఇంకా మా కులంలో అంటే నేను ఎవరిని ఎక్కువ పట్టించుకోను, అసలు నాకు లేరు. నాకు సపోర్ట్ ఇచ్చిందంటే మా అతని. ఈ స్థాయికి వస్తున్నా అంటే కూడా అతనే కారణం. ఇప్పటికే నేను ఆన్లైన్ ఎర్నింగ్ చేస్తున్నా అంటే కొన్ని సంపాదించిన లెక్కలేనని సంపాదించిన లెక్కలేనని ఖర్చు పెట్టొచ్చు. తెలుసా మీ అమ్మ నాన్నకు నువ్వు ఇట్లా? తెలుసు. ఏమన్నా అంటారా? ఎవ్వరేమన్నారు. అయినా నువ్వు మంచిగుంటే చాలైనా, కాకపోయినా అప్పుల బాధ పడకు ఇది అంటారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇది నిన్ను సాకింది చేసినాం, బట్ ఇప్పుడైతే మేము మంచిగా ఉన్నాం. బట్ నువ్వు కూడా మంచిగా ఉండి పెళ్లి ఏమన్నా అప్పులు చేసినావు? ఎవరు? నేను చేయలేదు. ఏం లేదు. స్టార్టింగ్ లో అమౌంట్ పోగొట్టుకుని ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా చేస్తున్నారో నేను కూడా అలా ఒకప్పుడు చేసి 1,50,000 బాగా చేసిన. ఓకే అంత రికవరీ ఇప్పుడు నాకు ₹1 బాకీ లేదు అసలు, ఇప్పటికైనా లేదు. ₹1 బాకీ లేదు. ఎంతమందికి హెల్ప్ చేస్తుండు, ఎవరికో ఇల్లు కట్టించడం నిజమా లేకుంటే ఏదో నువ్వు చెప్తున్నావు? ఇప్పటికైనా నాతో వీడియో ఉంది. సరే ఆ పర్సన్ కి కాల్ చేద్దాం, లైవ్ లో కాల్ చేద్దాం. ఏం పేరు ఆ పర్సన్ పేరు? షరీఫ్ అనే షరీఫ్ వాళ్ళ అక్కకి, కానీ ఆమె పేరు తెలియదు. షరీఫ్ వాళ్ళ అక్కకని నటించిన. ఇప్పుడు అతనికి కాల్ చేస్తా. హలో షరీఫ్, బాగున్నావా? ఏం లేదు, ఇక్కడ ఒక అన్న మాట్లాడతాడంట నీతోనా, కొద్దిగా మాట్లాడతావా? తెలుసు, మాట్లాడు. హలో హాయ్ బ్రో, నా పేరు శివ చౌదరి, నేను యాంకర్ ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్, చెప్పండి. రాజు తెలుసా మీకు? తెలుసు. రాజు మీకు ఇల్లు కట్టించిందా? మా అక్క కట్టించిండు. ఓకే, అంటే రాజు ఏం వర్క్ చేస్తాడు, ఏం పని చేస్తాడు? అదే యూట్యూబ్ ఇది టెలిగ్రామ్ యూట్యూబ్ ఉంది కదా, వీడియోస్ చేస్తుంటాడు. ఓకే, అంటే రాజు ఏం చేస్తాడో తెలియదు కానీ మీకైతే హెల్ప్ చేసిండా? చాలా మంచి. ఓకే, సుమారు ఎంత ఖర్చు కావచ్చు ఇల్లు కట్టడానికి? 1,50,000 నెట్ ఇచ్చినాడు నా ముందర. ఓకే, 1,50,000. 1,50,000 నెట్ ఇచ్చినాడు. నేను ఏదో 30,000 సాయం చేస్తే మంచి గుడి చేపిద్దాము మన స్తోమకు తగ్గట్టు అనుకున్నా, కానీ ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను పెట్టుకుంటాను, మీరైతే మంచి ఇల్లు కట్టండి పిల్లల కోసం అని, మా అక్క పిల్లల కోసం మంచి ఇల్లు కట్టించాను. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇది సెట్ చేసినావా నిజమా? వీడియో చూపిస్తుందండి, అది వీడియో కూడా ఉంది. ఓకే, వీడియో చూపి. సో ఇల్లు నువ్వే కట్టించినావు? ఇది ఇల్లు కట్టించిన. ఒకరిని నేను సాయం అడగలే, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా మీరు సాయం చేయడానికి నేను ఒక్కరిని కూడా అడగలే. నేను ఏడైతే హెల్ప్ చేసినానో ఆడ మొత్తం నేనే ఇచ్చుకుంటూ వచ్చిన. ఇంకా ఏడైనా ఇట్లా మేము సాయం చేస్తాం మీరు ఇవ్వండి అంటే నేను ఇచ్చిన, వాళ్ళకి కూడా ఇచ్చిన. కానీ ఇంకా అన్నీ ఇంకా తీయలేదు వాళ్ళకంటే. ఇంకా అసలు నేను కూడా వాళ్ళకి ఒక 5,000 to 10,000 ఇచ్చొద్దాంలే బీదోలో అని నేను అనుకున్నా. కాకపోయినా వాళ్ళు ఉండే పరిస్థితి చూసి మొత్తం సెట్ చేసి వచ్చినాడు. ఓకే, అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చేద్దాం అనుకున్నావా లేకుంటే ఏదన్నా చేయాలనిపించింది అన్న నాకు? ఓకే, నాకు అమౌంట్ ఇప్పుడు నాతో ఉంటే నాకేం ఇబ్బంది కాదు, కానీ నాకు చేయాలనిపించింది. అట్లానే చాలా మంది కూడా చేసిన, చాలా తోనలా వేరే గుంటూరులో కూడా చేసి వచ్చిన. గుంటూరు పోయినప్పుడు కూడా గుంటూరులో హాస్టల్లో కూడా అనాథాశ్రమంలో కూడా వచ్చి వచ్చిన. కానీ నువ్వు ఏడాపోయినా చేయను, ఎక్కువ చేసినట్టు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా, లేదంటే అసలు అటువంటి వీడియోలు చేయను. ఎర్నింగ్ పర్పస్ అంటే ఇంకా నేను దాంట్లో మునిగి తేలినా కాబట్టి చేస్తా. కానీ జనాలు చెప్పొచ్చేది అంటే ఆడకూడదు. ఇప్పుడు నేను ఆడదంటే కూడా చాలా మంది ఊరుకుంటారా, ఆడతారు వాళ్ళు. ఖచ్చితంగా ఆడాలనే ఒక థాట్ వస్తుంది, వద్దు అనుకున్న ఆడాలి అంతే. కానీ చాలా మంది చనిపోతున్నారు ఇవి ఆడొద్దు, ఎందుకంటే ఒక్కసారి యాక్ట్ అయితే ఆడాలని చెప్పేసి పైసలు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటే బానిసగా అయిపోతారు దేనికైనా. కానీ మంది ఎట్లనో ఈ జూదం ఎట్లనో, సో దానికి బానిస అయినట్టు కూడా ఈ గేమ్స్కి కూడా బానిసలు అయిపోయి మీరు పైసలన్నీ పోగొట్టుకుంటారు, లాస్ అయిపోతారు, ఫ్యామిలీలనే గొడవలు అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి మీరు వెళ్ళొద్దు. అంటే ఈయనకు టెక్నిక్స్ అన్ని తెలిసినాయి. అంటే ఈయన గోవాకి వెళ్ళేసి ఆయన కొన్ని సంవత్సరాలు దానిపైన అబ్జర్వ్ చేసి అది చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆయన. సో అందులో ఆయన విన్ అవుతున్నాడు. స్టార్టింగ్ పోతాయి, అదే స్టార్టింగ్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. కానీ నేనేమని చెప్తా అంటే ఈయనను ఇన్స్పిరేషన్ గా మాత్రం తీసుకోకండి.
అని చెప్తాను నేను. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన ఇన్స్పిరేషన్ గా మాత్రం తీసుకోకండి. అంటే ఆయన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో గెలిచిండు, కానీ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా గెలుస్తాం, మేము కూడా పోతాం అంటే మీరు డబ్బులు పోతాయి. సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్, ఎర్నింగ్ యాప్స్ అనే వాటికి అసలు ఆ జోలికి వెళ్ళొద్దు. బట్ ఇతను ఏంటంటే, నేను ఈయన వీడియోలు చూసినప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, సో అంటే హోటల్లో పనిచేసిన వ్యక్తి బిల్డింగ్ కట్టిండు అని చెప్పి తెలిసినప్పుడు సరే పిలిచి మాట్లాడదాం, అసలు ఇదంతా ఉత్త నాటకాలా లేకుంటే ఏంది, యాక్టింగ్ చేస్తుండే ఏంది అని చెప్పి. కానీ లైవ్లోనే ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తే 400 చేంజ్ అంటే విన్ అయ్యి చూపించిందంటే, అట్లా ఒక గంట కూర్చుంటే గంటలో ఎక్కువ పైసలు వచ్చేస్తాయి. కానీ గంట కూర్చొని నేను ఓకే దాని మీద మళ్ళీ ఎక్కువ పెట్టుకోరు, ఓకే ఏదో స్టఫ్ లాక్ అంతే. అప్పుడు ఓకే అప్పుడప్పుడు ఇక అంతే, అంటే వచ్చినాయి ఆ ఖర్చులకు పైసలు అంతే, అంతేనా? సో ఫైనల్ గా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు వ్యూవర్స్ కి? డెఫినెట్లీ అన్న. ఓకే, చాలా మంది గోవాలో వస్తున్నాయి, గోవాకు పోదాం అనుకుంటారు, గోవాలో పిక్నిక్స్ అంటారు, అవి అంటారు. గోవా పోయినాక ఖచ్చితంగా పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ గేమింగ్స్ గురించి యాడ్స్. కానీ నేను గోవాకు పోయినా నాకు ఎప్పుడు కనిపించలేవే. ఎవరికి? నాకు. నీ వీడియోలు ఎక్కువ పెట్టాను కదా ఇన్స్టాలో. ఇప్పుడు నేను వీడియోలు పెట్టిన బిగ్ డాడీలా నేను ఎర్నింగ్ చేసిన 70,000, అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో వీడియో పెట్టిన. ఇప్పుడు అది బాగా వైరల్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ వీడియో కూడా ఉంది నాతో. 70,000 లైవ్ లో. మళ్ళీ అది కూడా అంటే వాళ్ళని అడిగిన, ఇట్లా మీరు బిగ్ డాడీ ఆపరేట్ చేస్తున్నారు కదా, నేను మీతో లైవ్ లో ఆడొచ్చా అంటే, వాళ్ళ మా మేనేజర్ సార్ లేడు, అతను వచ్చినాక అడగండి అన్నాడు. బట్ నేను రిటర్న్ అయినా, లేకుంటే నేను లైవ్ లో చేసేవాడిని. లైవ్ లో అక్కడ అంటే పర్మిషన్ ఉండదు, ఫొటోస్ వీడియోస్ పర్మిషన్ ఉండదు, తీసుకోవాలి మనం. ఓకే, తీసుకుని లైవ్ లో చేస్తే చాలా మంది చూసేవాళ్ళు, అక్కడ నుంచి చాలా మంది చూసేవాళ్ళు. కానీ ఇప్పటికైనా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది, వేల మంది ఇప్పటికి కూడా గోవాకు పోతూనే ఉన్నారు. నేను పోయినప్పుడల్లా ఎవరినో ఒకరిని కలుస్తూనే ఉంటా, ఒకరిని కాదు చాలా మందిని కలుస్తుంటా అక్కడ క్యాసినోలో. ఓకే, అక్కడ ఒక ఆమెకైతే దగ్గర 7,000 ఏమో తెచ్చుకునిందంట. మొత్తం పోవంగా 2,500 ఏమో మిగిలితే దాన్ని ఆమె ఎంతైతే పోగొట్టుకున్నా అంతా రికవర్ చేసి వచ్చిన. అంటే అప్పుడప్పుడు వాళ్ళు అడిగితేనే, నేను పైన పడి నేను చేస్తా అని చెప్పి మాత్రం తీసుకోను నేను. వాళ్ళ నుండి ఇబ్బంది ఉంటే అని పోతే వస్తాయి పెట్టండి మీరు చేయండి అంటే ఏదో అట్లా వాళ్ళకి టచ్ చేసి పెడతా. అది మళ్ళీ అట్టే కంటిన్యూ ఆడను, జస్ట్ ఒక 5-4 మినిట్స్. అంటే ఆమెకు యూజ్ అయ్యే అంత వరకు ఎంతైతే పోగొట్టుకున్నా అంత రికవర్ చేసిన. ఓకే, మళ్ళీ నాకు పోయితాం, నాకే 500 ఇచ్చిపోయింది. ఏం చెప్పమాట చెప్పి మీరు గెలుచుకుంటా కదా, నాకే 500 ఇచ్చిపోయింది వాళ్ళ. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎందుకు ఇంటర్వ్యూ చేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకసారి చూపించినావు ఎయిర్ని ఎట్లా చేయాలని చెప్పేసి, అంటే ఇంత ఈజీగా వస్తున్నాయి మనీ అని చెప్పేసి నాకు కూడా కొంచెం అనిపించింది. మీకు డౌట్ ఉండొచ్చు, నువ్వు విత్డ్రా చేసిన నీ బ్యాంక్ లో పడిందా అనేది. లైవ్ లో నా విత్డ్రా స్టేట్మెంట్ బ్యాంక్ కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. ఓకే, ఎంతైతే అమౌంట్ విత్డ్రా పెట్టానో అమౌంట్ చూపిస్తా, బ్యాంక్ లో ఎంత అమౌంట్ పడిందో కూడా అది కూడా చూపిస్తా. మాకేం వద్దు, మాకేం చూపించవద్దు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు లైవ్ లోనే నువ్వు చూపించినావు కదా, చూపించినందుకే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను నిజం చెప్తున్నా, ఇక మళ్ళీ ఎందుకు నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతాయి నిజం చెప్పాలంటే. సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్. సో ఎవ్వరు వీటి జోలికి వెళ్ళకండి. బట్ ఈ పర్సన్ మాత్రం ఏంటంటే ఇట్లాగో ట్రిక్స్ తెలుసుకొని అన్ని తెలుసుకొని చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. అట్లాగే చాలా మందికి అంటే సర్వీస్ అందిస్తున్నాడు, అంటే సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టించడం కానీ, కొంతమంది లేని వాళ్ళకు అది చేయడం కానీ. సో దానికి ఇన్స్పిరేషన్గా ఈయన ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకోవాలంటే ఎవరికైనా హెల్ప్ చేయండి అంతే తప్ప ఈయనలాగా ఈ బెట్టింగ్లు, ఎర్నింగ్ యాప్లు ఇళ్ళకి పోయి అసలు లేదన్న. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా లాస్ అయిపోయినా, ఇది పక్కగా చెప్తా. గోవాలో ఫస్ట్ టైం నేను పోయినప్పుడు ఇప్పుడు ఇది నువ్వు ఆడుతున్నావు కదా, హ్యాపీ అనిపిస్తుందా నీకు? అబ్బాయి ఎందుకు అనిపిస్తుందా? క్లియర్ గా చెప్పాలంటే నాకు హ్యాపీగానే ఉంది. అంటే నాకు ట్రిక్స్ అని టిప్స్ అన్ని మొత్తం తెలుసుకున్నా కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. చాలా మంది ఏం చేస్తారు అంటే పెట్టుకుంటూ పోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా వచ్చినా కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. అది నాకు తెలుసు, దీని గురించి అవగాహన నాకు ఇప్పటికి ఈ రోజు ఇప్పటికి కలిపితే 16th ఇది ఒక 24 అంటే లెక్కేసుకోండి మీరు పైన. అదొక 4, ఇదొక 4, 8 years. ఓకే, అంటే నేను 3 years నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, 5 years నుంచి నేను స్టార్ట్ చేసిన దీన్ని. 5 years నుంచి నాకు అవగాహన ఉంది. నేను వచ్చిన కాడికి తృప్తి పడతా చూడనా. ఇప్పటికైనా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వస్తే అయిపోయాక నేను ఇంకా బాకీలు ఇల్లు బిల్డింగ్లు కట్టాలా, మొత్తం దేశాన్ని వెళ్ళాలి అనుకుంటారు. అదే అత్యాశ పడితే ఇది అంటారు కదా, ఖచ్చితంగా పోతుంది. సో అంటే వచ్చినంత చాలు అనేది, వచ్చినంత చాలు. ఓకే, చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు చాలా మంది ఇది కూడా తీన్ పట్టు అని చాలా మంది తెలుసు, ఇది చెప్పకూడదు నేను కూడా. దాంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంటాయి, అంటే ప్లే చేస్తున్నట్టు చూపిస్తుంటారు. అది అందరు జనాలు గుడ్డిగా ఇప్పటికైనా చెప్తున్నా, చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే అమౌంట్ అది రియల్ కాదు. అమౌంట్ పడుతున్నట్టు చూపిస్తుంటారు, ఈ నెంబర్ మీద ఇంత అమౌంట్ పడిందని, ఈ నెంబర్ మీద ఇంత అమౌంట్ పడిందని. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ అమౌంట్ మీద ఇంతమంది వేసినారు అంటే మనం కూడా ఇద్దాం అనే ఒక థాట్ కలిగిస్తారు తప్ప అది రియల్ మనీ కాదు. అది రెడ్ కలర్ లో కంపెనీ వేస్తున్నది.
ఇంకోటి ఆన్లైన్ లో గేమ్స్ ఆడడం కూడా రాంగ్. ఎందుకంటే రియల్ గా నువ్వు ఉండి ఒక దగ్గర ఉండి నువ్వు కళ్ళతోటి చూస్తావు, కానీ అక్కడ లైవ్ లో ఏం ఆన్లైన్ గేమ్స్ లో ఏం చూడలేం కదా అసలు ఎవరు ఏం చేస్తారు అనేది. అన్న ఇదైతే పక్కానా, రెడ్ మీద 10 లక్షలు గ్రీన్ మీద 5 లక్షలు పడినాయి అనుకో, వాడు గ్రీన్ విన్ ఇస్తారు కానీ రెడ్డి విన్ ఇయ్యాడు. అక్కడ నుంచి 5 లక్షలు చూసి ఇక్కడ 5 లక్షలు ఎవరైతే వేస్తుంటారో వాళ్ళకి ఇస్తాడు, 5 లక్షలు అతను తీసుకుంటాడు. అది అక్కడ అదే లాభం, ఇంకా బిజినెస్ అది కూడా ఒకటే. సో అంటే కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరి కింద అయితే ఎక్కువగా మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను మీ కింద ఉన్నా, మీరు నా టీం, ఇప్పుడు నా టీం కింద మీరు ఉన్నారు, అట్లా నా కాడ ఒక 30 మంది ఉన్నారు. 30 మంది రోజుకు ఒక 1000 ఇన్వెస్ట్మెంట్ చేసి 30,000 పెట్టి ప్లే చేసినారు. వాళ్ళు ప్లే చేసినందుకు నాకు వచ్చేసి 2,000 వస్తాయి 30 మందికే. ఓకే, అలా ఒక 1,00,000 మంది జాయిన్ అయితే నాకు వద్దు లేదన్నా 3 లక్షలు రోజుకు వస్తాయి. ఇంకా నాకు సార్లు ఇంకా నేను పక్కకి వేసుకుంటాను. అయితే నువ్వు జాయిన్ చేస్తున్నావు అట్లా? నేను ఎవరిని ఇంతవరకు జాయిన్ అవ్వండి అనే ఏ పదం వాడలే. నేను ఒకటే చెప్తాను అందరికి, ఆడితే పోతాయి. నేను ప్రతి వీడియోలో ప్రతి షార్ట్ వీడియోలో చెప్పిన ఇది, ప్రతి షార్ట్ వీడియో నేను ఇప్పుడు చేసిన ఇన్స్టాగ్రామ్ లో ఒక 400 వీడియోలు ఉంటాయి, అన్ని దాంట్లో చెప్పిన పోతాయని పదం నేను ఎందుకు వాడతా. అట్లా జాయిన్ అవ్వమని నేను చెప్పేతోనైతే పోతాయని పదం ఎందుకు వాడతాను? అదే అంటున్నా, అంటే నీ వల్ల వేరే వాళ్ళు మోసపోవద్దు. నేను ఇప్పటికైనా చెప్తా, ఎప్పటికైనా చెప్తా. ఒక ఫుల్ వీడియోలో పెట్టినాను దాంట్లో. ఓకే, ఖచ్చితంగా పోతాయి, తెలిసుండాలి దాంట్లో గురించి. ఖచ్చితంగా డబ్బులు పోతాయి, కానీ ఈయన మాత్రం పోగొట్టుకోవడమే అర్థమైంది మన ఇంటర్వ్యూలో. కానీ ఒక పర్సన్ గుడ్స్లో ఉన్న పర్సన్ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినంటే మామూలు విషయం కాదు. అంటే ఆ గేమ్ పైన అవగాహన తెచ్చుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. సో అంటే ఈయన ఏదో చేసి మొత్తానికైతే దాంట్లో పట్టు సాధించి ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉండు. సో దానికైతే నేను అప్రిషియేట్ చేస్తా. నేనైతే అట్రాక్ట్ అయితే అవ్వను. ఓకే, ఎప్పటికీ ఇంకా నాకు ఇంకా గోవా పోయినప్పుడు 30 లక్షలు వచ్చినా నేను అట్రాక్ట్ అవ్వను. ఆడవరకు పెడుతున్నా, ఆడవరకే పెడుతుందని. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఏ గేమ్ మీద కూడా అట్రాక్ట్ అనేది అవ్వలేదు స్టార్టింగ్ లో. సో నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు మాకు అనవసరం. బట్ నువ్వైతే ఇప్పుడు సర్వీస్ కొంతమందికి ఇస్తున్నావు. సో అట్లాంటి మంచి పనులు చేయాలని మాత్రం మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటున్నాం. హెల్ప్గా ఉండు, చాలా మందికి హెల్ప్ చేయి. నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు అది పక్కన పెడితే, కానీ హెల్ప్ చేస్తున్నావు కాబట్టి చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్.